వెల్కమ్ టు మీ జోస్ వ్లాగ్ వీడియోస్. హలో అందరికీ నమస్తే అండి. నేను ఈరోజు చేసే పని ఏంటంటే ఒక పిల్లర్ అయితే మేము రింగులు ఎలా కడుతున్నాం అనేది చూడండి, వీడియోలో మొత్తం చూపిస్తాను. చూడండి, మా వాళ్ళు అయితే రింగులు కడుతున్నారు, గడిపించి మీద ఎక్కి కడుతున్నారు. పిల్లర్ రాడ్ వచ్చేమో 10 mm వేస్తున్నాము. స్టిరప్స్ అయితే మేము 8 mm లైట్ వేస్తున్నాము. చూడండి, రింగ్ గ్యాప్ అయితే 6 ఇంచులకి అయితే మేము వేస్తున్నాము. స్టార్టర్లు మొత్తం వేసాక అయితే మేము వేసిన కాలం బాక్స్ సైజ్ వచ్చేమో 9 x 9 ఇంచులకి వేస్తున్నాం అనమాట. మొత్తం మేమైతే కాలం బాక్స్లు ఎలా వేస్తున్నాం అనేది వీడియోలో చూపిస్తాం. తర్వాత మేము ఈరోజేమో కాలం బాక్స్ మొత్తం అయితే 15 కాలం బాక్సులు అయితే వేస్తున్నాము, 15 పిల్లర్లు అనమాట. అవన్నీ మొత్తం డీటెయిల్గా అయితే చూడండి, వీడియోలో చూడొచ్చు. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇక్కడ మీరు చూడొచ్చు, పక్కనే పార్టీలు అవుతుంది. ఈ పార్టీలు మేమైతే అటాక్ చేయకుండా ఒక అడుగు అయితే గ్యాప్ ఉంచుకొని మేమైతే ఇల్లు చేస్తున్నాము. ఈ పార్టీలు అయితే వీళ్ళది అయితే కాదు, వేరే వాళ్ళది అనమాట. అందుకే మేమైతే ఈ పార్టీలు అయితే అటాక్ చేయకుండా వేరే ఒక అడుగు గ్యాప్ ఉంచుకొని అయితే వేరేగా కడుతున్నాము. ఎందుకంటే పార్టీలు ఏమొచ్చి పిల్లర్ అయితే అప్పుడు వేయలేదు, మామూలు పునాది వేసి డైరెక్ట్ బెడ్ వేసి గోడ వేసి వేస్తారు. సో మేమైతే వేరేగా గ్యాప్ ఇచ్చి కడుతున్నాము. చూడండి, క్లియర్గా అయితే కనబడుతుంది. ఇప్పుడు కత్తైనా సరే జంత పోయి వదిలిన జంబరి తన రూమ్ తన రాయ్ లక్ష్మణ బ్యాండేజ్. ఫ్రెండ్స్, మేమైతే స్టార్ట్ అయితే వేస్తున్నాం. చూడండి, ఎండ దాని ఎండ లేదు, ఇప్పుడే జస్ట్ ఇప్పుడే ఎండ వెళ్ళిపోయింది. ఎక్కడితో స్టార్ట్ వేస్తున్నాం కానీ పరిగెత్తట్లేదు సార్. స్టార్ట్ కామెంట్ దీన్ని ఏమంటారు మీరే కామెంట్ రూపంలో పెట్టండి. మా కష్టం అయితే చూసి ఒక లైక్ అయితే వేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, నేను చేసే పని ఇదిగో రియల్గా చూడండి. ఇది కాపీ మేస్త్రి చేస్తున్నాను. కాలం బాక్సులు అయితే మేము ఈరోజే వేయాలి, మొత్తం 15 బాక్సులు అయితే వేయాలి. అందుకే మేమైతే స్టార్టర్స్ వెంటనే వేసి పొడిమాలు వేసుకొని దీని మీద స్టార్టర్ అయితే ఓపెన్ చేసి వేరే దాంట్లో అయితే వేస్తున్నాము. ఇలా స్టార్టర్లు వేస్తే కనుక ఈ కాలం బాక్స్ వేసేటప్పుడు అయితే ఈజీగా అయితే ఉంటుంది, అటు ఇటు జరగదు. తూకం మాత్రమే కరెక్ట్గా వేసుకోవాలి. అలా వేసుకున్నట్లయితే మెజర్మెంట్ ఫస్ట్ మెజర్మెంట్ ఎలా ఇస్తామో అలాగే ఏజ్ అయితే వస్తుంది. ఇలా స్టార్టర్లు వేసే ముందు అయితే జాగ్రత్తగా అయితే చూసుకోవాలి. ఎందుకంటే పిల్లర్ రాడ్ అనేది ఒక పక్కే ఉండకుండా సెంటర్లో మధ్యలో వచ్చే విధంగా అయితే స్టార్టర్ వేసే ముందు అయితే వేసుకోవాలి. కాలం బాక్స్ మధ్యలో 4 రాడ్లు అనేది ఉండాలి. అలా ఉన్నట్లయితే ఈ పిల్లర్ అనేది ముందుగానే జాగ్రత్తగా అయితే చూసుకోవాలి. చూడండి, ఇక్కడ నా తోడు మేస్త్రి అయితే ఒక స్టార్టర్ అయితే వేస్తున్నారు. మొత్తం స్టార్టర్లు అయితే 2 తెచ్చాను, ఈయన ఒకటి నేనైతే ఒకటి వేస్తున్నాము. నేనైతే కాలం బాక్స్ అయితే తూకు వేస్తున్నాను. చూడండి, తూకు అయితే ఇంపార్టెంట్ అండి. గ్యాప్ అయితే తూకు వేస్తున్నాము. చూడండి, కనిపిస్తుంది కదా, దగ్గరలో చూపించు. గ్యాప్ అంత గ్యాప్ అనమాట. ఇలా ఉంటే నిలవకుండా అర్థం. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మా వాళ్ళు అయితే బోల్ట్లు అయితే బిగిస్తున్నారు. మా వాళ్ళు అయితే సాయంకి అయితే వచ్చారు. మా ఊర్లో వర్క్ చేసిన అయితే మేము సాయంకి అయితే వస్తాము, ఒకరికొకరు సాయం చేసుకుంటాం. చూడండి, బోల్ట్లు అయితే బిగిస్తున్నారు, మేమైతే ఈలోగా తూకు అయితే చూస్తున్నాం. ఇక్కడ చూడొచ్చు, మిల్లర్ అయితే కనిపిస్తుంది, రెడీగా అయితే ఉంది, కాంక్రీట్ వేయడానికి అయితే రెడీగా ఉంది. ఈ మిల్లర్ అయితే నాదేనండి, నేనైతే సెకండ్ హ్యాండ్ లో తీసుకున్నాను మిల్లర్. ఎవరైనా అవసరం ఉంటే రావచ్చు. అయ్యి బాబో, ఇంటి ఓనర్ అయితేనే చూడండి కాలం బాక్స్ అయితే లేపుతున్నాడు. హెవీ కాలం బాక్స్ కానీ ఒక్కడే మోసి వెళ్ళిపోతున్నాడు. చూడండి, మేమైతే డైరెక్ట్ 9 అడుగులు పిల్లర్ అయితే వేస్తున్నాము డైరెక్ట్ స్లాబ్ లెవెల్కి. చూడండి మా వాళ్ళు అయితే ఎలా లేపుతున్నారు, గొప్ప బరువు ఉంటుంది కాలం బాక్స్.
ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే ముగిద్దాం అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో వీడియోలో అయితే కాంక్రీట్ వేసేటప్పుడు అయితే మొత్తం చూపిస్తాను. ఓకే, థ్యాంక్ యూ, బై బాయ్.